తెలంగాణ ప్రభుత్వం జిల్లా అధికారి కార్యాలయం మహబూబాబాద్ జిల్లా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అధికారుల అక్రమాలు. ఆర్టీఏలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కృష్ణుడే పంపకాల పెద్ద మనిషి. ఆ కృష్ణుడు ఎవరన్నా సీనియర్ మోస్ట్. మన ఆడికి పోతే ఆ వ్యక్తి వల్ల ఈజీగా తెలిసిపోతుంది. అధికారి డ్రైవరే వసూళ్లకు పెట్టుకున్న ప్రైవేట్ అసిస్టెంట్. మనం భద్రనాయక్ డిటిఓ జగిత్యాల దొరకడం చూసాం. ఆయన డ్రైవరే డబ్బులు వసూలు చేస్తుంటే దొరకడం జరిగిందని చెప్పి చూస్తున్నాం. సేమ్ ఇట్నే చాలా వరకు డ్రైవర్లని అసిస్టెంట్లను పెట్టుకోవడం జరిగి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఏ ఆఫీసులో అయితే విచ్చలవిడిగా ఉంది. అది ఎవరికైనా తెలిసిన విషయమే. సామాన్య వ్యక్తి పోతే జరిగే పనే కాదు అది. ఆఫీస్ చుట్టూ కిరాణా డబ్బాల వద్ద ప్రైవేట్ వ్యక్తుల కాపలా. చచ్చిపోయే ముందు వారిని గమనించి అవసరమైతే బెదిరించి పని అప్పగించిన ఎంవిఐ సిరా చుక్క గుట్టు బయటపడడంతో పెన్సిల్ గీతతో మార్క్ చేసి మళ్ళీ యథేచ్ఛగా వసూళ్లు. ఇదివరకు దగ్గర 50 నుంచి 60 వరకు ఆర్టీఏ ఏజెంట్స్ ఉన్నారు. దాని మీద నెంబర్ 1 అనేసేది. అప్పట్లో 1 నుంచి ఇట్లా 50 వేస్తే 1 అంటే ఎవరి కోటా వాళ్ళది. ఇప్పుడు ఇంకుసిరా వేసేది. వేస్తే దాని అర్థం ఏజెంట్లు అని. అది చుక్క వేయకపోతే ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా వచ్చినట్లు లెక్క. సొంత వ్యక్తులుగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. అది కామన్ విషయమే. వార్తలు ఎలా రాస్తారో సంగతి చూస్తా అంటూ పరోక్షంగా బెదిరింపులే. రాస్తే ఏమైనా చంపుతారా, బెదిరిస్తారా? అంటే మీరు లంచాలు కుత్కెళ్ళాక తిని మంచిగా పిల్ల పాపలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వార్తలు రాస్తే మాత్రం బెదిరింపులా? ఎందుకు బెదిరింపులు? నువ్వు డబ్బులు తీసుకోక మరి రాయరం కదా వార్తలు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? అంటే నీ ఇష్టమా? అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చనే రీతిలో ముందుకు పోతున్నావా? ఇవన్నీ నడవు. మానకోట ఆర్టీఏలో సాయి లేదు. సాయి అంటే ఆర్టీఏ. మనం కథనం కూడా చూసాం. ఆయన కార్కే నెంబర్ ప్లేట్ ఉండదు. టీఆర్తో తిరుగుతూ ఉంటాడు ఇప్పటికి. వాళ్ళు రౌడీ షీటర్లు జాగ్రత్త. ఏజెంట్లతో ఫోన్ చేయించి బెదిరిస్తున్న అధికారి. చూసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి నీకే ఇంతుంటే లోకల్లో మాకెంత ఉండాలి? అంటే డబ్బులు ఇస్తే ఏ పని జరుగుతుంది అనుకుంటే నీ పొరపాటు అది. తెగబడితే ఎవరికైనా సరే ఎవ్వడుండడు. గుర్తుపెట్టుకోండి. జర్నలిజం చేస్తున్నాం కదా అని చెప్పి నార్మల్గా వార్తలు రాస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తున్నాం తప్ప ఇక వద్దు చల్ ఇక మన డేట్కి వచ్చినట్టు మనకెందుకు అంటే మేము చేసే కథతో తట్టుకోలేదు. ప్రభుత్వాలు పడిపోయినాయి. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ బెదిరితే భయపడడానికి ఓడలేడు ఇక్కడ. ఇప్పటికైనా ప్రతి ఒక్కరిని, రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అదే 10,000 ఎంత తీసుకుంటున్నాను అనేది మనకు అనవసరం. తీసుకుంటారు లేదు కూడా మనకు అనవసరం. ఈ బెదిరింపులకు పాల్పడితే మాత్రం వచ్చిన ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒక్కరు రాస్తున్నారు, తర్వాత అందరి మీద పడతారు రాష్ట్రానికి వార్తలు మీ మీద. ఎందుకంటే ఇది సంసారం కాదు. డైరెక్ట్గా వచ్చి చూసినా కానీ దొరికిపోతారు. అసలు సీసీ కెమెరాలు ఎందుకు పెడతలేరు మీరు? అసలు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని ఒక జీవో ఉంది. ఆ జీవో ఎందుకు పాటిస్తలేరు? సీసీ కెమెరా ఉండాలి. ఆఫీసులలో తనిఖీలు చేసేటప్పుడు లేకపోతే నార్మల్గా లోపల ఏం జరుగుతుందని చెప్పి సీసీ కెమెరాలు ఉండాలి కంపల్సరీ. సీసీ కెమెరాలు పెట్టకుండా సీసీ కెమెరాలు ఉన్న కలెక్షన్ తీసేసి మీ ఇష్టరాజ్యాలు చేస్తున్నారా? మరోసారి బెదిరింపులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.